అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు 1 పాట్ రెసిపీ దాల్ కిచిడి చాలా సింపుల్ వేలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది లంచ్ బాక్స్కి కానీ డిన్నర్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. డైట్ చేసే వాళ్ళు సైతం తినొచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా. ముందుగా ఒక గిన్నెలోకి పచ్చిశనగపప్పు, పెసలు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు పావు కప్పు చొప్పున తీసుకోండి. ప్రతి ఒక్కటి పావు కప్పు తీసుకోండి. వీటిలో ఏ పప్పు మిస్ అయినా పర్లేదండి. తర్వాత 1 కప్పు బియ్యం యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా ఒకసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ కలిపి ఎంత ఉన్నాయో ఒకసారి ఒక గ్లాస్తో కొలుచుకోండి. లేదు మీరు ఐడియాగా వాటర్ యాడ్ చేయగలుగుతామంటే ఓకే, కొత్తగా చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇవన్నీ కలిపితే నాకు 2 గ్లాసులు అయ్యాయండి. వీటిని బాగా శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి 1 గంట పాటు నానబెట్టండి. ఇలా నానబెడితే కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షహజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3-4 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకొని వీటితో పాటు 1 కప్పు బంగాళదుంపలు కూడా వేసేసుకోండి. ఉంటే క్యారెట్ ముక్కలు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి సిమ్లో మాత్రమే ఈ మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 20-30 సెకండ్ల పాటు ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా ఈ మసాలాలు మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కడిగి నానబెట్టిన పప్పులు ఉన్నాయి కదా, వీటిని వాటర్ లేకుండా ఇందులో వేసేసేయండి. వాటర్ మొత్తం వంపేసి ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఈ మసాలాని ఈ పప్పులకి, రైస్కి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత మీరు దేంతో అయితే కొలుచుకున్నారో అదే గ్లాస్ తీసుకొని గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్లు యాడ్ చేసుకోండి. నేను తీసుకున్నవి 2 గ్లాసులు అయ్యాయి కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోసానన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. ఇంతకుముందు సాల్ట్ మనం చాలా తక్కువ వేసాము. సో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. మీకు ఇది సాఫ్ట్గా కొంచెం లిక్విడ్ లాగా, అంటే కొంచెం సంగటిలాగా కావాలంటే 2 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోండి. లేదు పొడి పొడిగా కావాలంటే గ్లాసుకి గ్లాసున్నర చొప్పున వాటర్ యాడ్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దానంతటా అదే మొత్తం ప్రెషర్ వెళ్ళే వరకు ఆగి అప్పుడు మూత తీసి చూడండి ఎంత సాఫ్ట్గా కొంచెం ఇలా సంగటిలాగా ఉంది కదా, ఇలా అవుతుందండి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. కావాలంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. మీకు ఇంకా లిక్విడ్ లాగా జారుగా కావాలంటే హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కూడా ఉడికించుకోవచ్చు. అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ దాల్ కిచిడి రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలాగే తినేసేయచ్చు, లేకపోతే కొంచెం ఆవకాయ కానీ అప్పడం కానీ ఏదైనా ఫ్రై అయినా నంజుకొని తినొచ్చు అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.